నమస్కారం లలిత్ గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రీవియస్ గవర్నమెంట్‌లో ఎక్కువ శాతం ఏందంటే, ఆ గవర్నమెంట్ కేసులు ఎక్కువ పెడితే, మీరు రివర్స్‌లో ఒక 16 కేసులేమో ఆ గవర్నమెంట్‌కి పెట్టాను. పెట్టి పోరాడారు కదా! అవునండి. టీటీడీ ఓకే. మీద గాని, టీటీడీ గవర్నమెంట్ మీద మీద గాని. కావచ్చు చాలా కొన్ని కేసెస్. అవునండి. ముఖ్యంగా టీటీడీ మీద మీరు బాగా ఫైట్ చేశారండి. హ్మ్. ఆ పైన కొండపైన జరుగుతున్న అక్రమాల గురించి వాటి పైన కదా! అవునండి. గత ప్రభుత్వంలో. హ్మ్. ఇప్పుడెలా అనిపిస్తుంది? గవర్నమెంట్ మారింది. ఇప్పుడు అంటే ఫ్రెషే ఇంకా యాహ్! రన్నింగ్‌లో అసలు ప్రక్షాళన చేయాలనుకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్‌కి సవాళ్ళేమున్నాయి పైన? ఒకటండి, గత గవర్నమెంట్‌లో కొన్ని కేసులేయటం అని చెప్పేసి అనుకున్నాం గానీ, అంతకు ముందు సారి 2014లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గూడా మేము ఫైట్ చేయటం జరిగింది. హ్మ్. తిరుమలలో ఎవరైతే అంటే టీటీడీలో ఎవరైతే అన్యమత ఉద్యోగస్తులున్నారో వాళ్ళ వ్యవహారంగా మేము కోర్టుకి వెళ్ళటం జరిగింది. ఆ కేసు అప్పటినుంచి ఇప్పటికి డ్రాగ్ ఆన్ అవుతూనే ఉంది. కేసులు తెలిసిందే గదా! కోర్ట్ కేసులు ఎట్లా ఉంటాయో. రైట్. రైట్. ఆ! అది వాళ్ళు ఏదో తీర్పు ఇవ్వటం, ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వటం, దాని మీద మళ్ళీ మేము రివ్యూకెళ్ళటం. ఆ తర్వాత వాళ్ళు టీటీడీకి ఒక డైరెక్షన్ ఇవ్వటం. వాళ్ళు దాన్ని ఫాలో అవ్వకపోతే మేము మళ్ళీ కంటెంప్ట్ ఎయటం. ఇట్లా నడుస్తా ఉన్నాయి. హ్మ్. గతంలో గూడా టీటీడీలో అనేక విషయాల మీద పోరాటం చేసాం. కానీ గత 5 ఏళ్ల నుంచి చేసిన పోరాటం అనేది రిమార్కబుల్ చెప్పాలంటే. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి టీటీడీలో జరగని అక్రమం లేదు. ఎందుకంటే భక్తుల్ని ఇబ్బంది పెట్టటం కావచ్చు, భక్తుల మీద అక్రమంగా కేసులు పెట్టటం కావచ్చు, దేవస్థానం యొక్క పవిత్రత దెబ్బతినేలాగా వ్యవహరించడం కావచ్చు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు ముసుగులో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టారాజ్యంగా టికెట్లు అమ్ముకోవటం కావచ్చు, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో వాళ్ళు చేస్తున్న దోపిడీ కావచ్చు, అన్నదానము లేకపోతే ప్రసాదాల విషయంలో నాణ్యతను తగ్గించేయటం కావచ్చు, క్యూ లైన్‌లో పంచే పాలని ఆపేయటం, మజ్జిగ ఆపేయటం, సాంబార్ రైస్ లేకపోతే ఇతర ఆహార పదార్థాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువసేపు క్యూ లైన్‌లో ఉండేవాళ్ళకి. అవి ఆపేయటం విషయంలో కావచ్చు, లడ్డు ధరలు పెంచడం కావచ్చు, టికెట్లు పెంచడం కావచ్చు, దర్శన టికెట్లు. హ్మ్. అదేవిధంగా రూముల రెంట్‌లు పెంచడం కావచ్చు, లడ్డూలు కోటానికి కన్సైజ్ చేయటం కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చే లడ్డూల్ని కేవలం 2 లడ్డూలకి పరిమితం చేయటం. ఉచిత లడ్డూలైతే అసలు కంప్లీట్‌గా ఆపేయటం. ఇంతకుముందు టికెట్ కొనుక్కున్న వాళ్ళకి ఉచితంగా 2 లడ్డూలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ లడ్లు కూడా ఇవ్వట్లేదు. అన్నీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. టోల్ గేట్ రేట్లు పెంచడం కాడి నుంచి, వాటర్ బాటిల్ కొండపైన దొరకకుండా చేసి, గాజు బాటిల్స్ అని చెప్పేసి రూ. 60కి ఒక బాటిల్ అందేలాగా చేయటం. అది 750 ఎంఎల్‌ది. ఓకే. ఇవి కాకుండా శానిటేషన్ కంప్లీట్‌గా దెబ్బతింది. గ్రీనరీ అయితే కంప్లీట్‌గా దెబ్బతినేసింది. ఎందుకంటే కొండపైన ఎప్పుడు పచ్చగా ఉండే తిరుమల కొండని ఈరోజు కాంక్రీట్ జంగల్ కింద మార్చేశారు ఈ 5 ఏళ్లలో. కర్మ ఏంటంటే టీటీడీ కొన్ని కడుతూ ఉంటే టీటీడీ దగ్గర దొంగదారులు పర్మిషన్‌లు తెచ్చుకొని కొంతమంది కాషాయం కట్టుకున్న దొంగ స్వాములు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా అట్లాంటివి చేస్తా ఉన్నారు. స్వరూపానంద్ గారి పైన మీరు ఫైట్ చేస్తారు. స్వరూపానంద విషయంలో కూడా మేము ఫైట్ చేస్తాం. హ్మ్. హ్మ్. ఆబ్వియస్లీ. ఎందుకంటే హ్మ్. స్వరూపానంద గారు ఏమి దిగొచ్చినాయనేం కాదు కదండీ. మాకు చిత్తరామనాయ పీఠాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ప్రమాణం. ఓకే. ఎవరు పడితే ఆళ్ళొచ్చేసి కాషాయం కట్టుకొని తిరుపతి కొండ మీద తిరుమల కొండ మీద మేము స్థలాలు ఆక్రమిస్తాము, కబ్జా చేస్తాము, అక్రమంగా బిల్డింగులు కడతాము, ఆటిని ఆనక దొడ్డిదారిలో రెగ్యులరైజ్ చేయించుకుంటాము అంటే చూస్తూ కూర్చోటానికి హిందూ సమాజం అయితే సిద్ధంగా లేదండి. ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయినా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయినా ఎవరిదైనా ఒకటే. తప్పు జరుగుతున్నప్పుడు తప్పుని ప్రశ్నిస్తాం. ఎందుకంటే మాకు తిరుమల క్షేత్రం ఇంపార్టెంటు. క్షేత్రంలో ఉన్న స్వామి ఇంపార్టెంట్ మాకు. మా ధర్మం మాకు ఇంపార్టెంట్ అన్నిటికి మించి. సుమారుగా లలిత్ గారు ఎన్ని గుళ్ళు ధ్వంసం ఉంటాయండి? గత 5 ఏళ్లుగా చూసుకున్నట్లయితే మా దగ్గరున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దాదాపు 180 దేవాలయాలండి దాడులు 180 జరిగినాయి. 180 దేవాలయాలు. 180 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. హ్మ్. ఈ అంటే టైము ఈ సంఖ్య బయటకొచ్చిన సంఖ్య. హ్మ్. బయటికి రాకుండా ఆపేసినవి చాలా ఉన్నాయి. ఓకే. ఆ! వాటన్నిటిని ప్రస్తుత ప్రభుత్వం మరి సమగ్రంగా ఒక కమిటీ ఏసి ఏమన్నా విచారణ చేపిచ్చి, ఆ డేటా మొత్తం తెప్పించి నిందితుల విషయంలో ఏమన్నా ముందడుగేస్తారా అనేది చూడాలండి. దాంతో పాటు ఎన్ని రకాలుగా దోపిడీ జరిగిందనేది కూడా ప్రస్తుత ప్రభుత్వమే దేవాదాయ శాఖ మీద గత 5 ఏళ్లలో ఏం జరిగిందనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తిరుమల, శ్రీశైలము, సింహాచలము, ఇతర విజయవాడ ఇట్లాంటి దేవస్థానాలన్నిటి నుంచి కొన్ని కోట్ల రూపాయలు కామన్ గుడ్ ఫండ్ పేరుతో తీసుకున్నారు. ఇంకొన్ని కోట్ల రూపాయలు నవరత్నాల పథకాల కోసం అని చెప్పేసి ఎండోమెంట్ డబ్బుల్ని తీసుకున్నారు. ఆ పథకాలకి ఈ వాడారు. పథకాలకి అఫీషియల్‌గా జీవోలు రిలీజ్ చేశారండి. ఓకే. వైఎస్ఆర్ వాహన మిత్ర కోసం పలానా ఎండోమెంట్ డబ్బుల నుంచి ఇంత డబ్బులు తీసుకుంటున్నాము. హ్మ్. వైఎస్ఆర్ చేయూత పథకం కోసం ఇంత, జగనన్న విద్యా దీవెన పథకం కోసం ఇంత తీసుకుంటున్నాం, జగనన్న గోరుముద్ద పథకం కోసం ఇంత డబ్బులు తీసుకుంటున్నామని ఒక 2020, 21 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే సుమారు 50 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఎండోమెంట్ డబ్బులు. ఓకే. టీటీడీ లేకపోతే ఇతర దేవస్థానాల నుంచి కాకుండా ఎండోమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకున్నారు. ఇక 2021, 22, 22, 23, 23, 24 ఆర్థిక సంవత్సరాలకి ఎంత తీసుకున్నారనేది లెక్కే లేదు. ఎందుకంటే ఆ జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టడం కూడా మానేసింది గవర్నమెంట్. పరిపాలన అనే దానిలో పారదర్శకతని పూర్తిగా పక్కన పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఇప్పుడొచ్చిన ప్రభుత్వం వీటన్నిటి మీద లెక్కలు బయటకు తీస్తదా? ఆ అవినీతిని బయటపెట్టి హిందూ సమాజానికి న్యాయం చేస్తదా? లేదా? అనే దాని మీద ఆశగా ఎదురు చూస్తా ఉన్నాము.
ప్రస్తుతం హనీమూన్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి ఒక 1-2 మంత్స్ మేము కూడా దాని మీద అవకాశం ఇస్తామండి. వెయిట్ చేస్తాం. దేవాలయాల మీద వచ్చే డబ్బు ఏదైతే ఉందో అది హిందువులకే దక్కాలనేది కదా మీ కామన్ ఫైట్ అంటే మేజర్‌గా మీరు. ఖచ్చితంగా అండి. హ్మ్. మేము ఒకటండి. హ్మ్. ఈ రోజున హిందువుల పరిస్థితి ఏంటంటే మా చేతుల్లో ఏమీ లేదు. హ్మ్. ప్రభుత్వాలు మా దేవాలయాల్ని కబ్జాలో పెట్టుకున్నాయి. హ్మ్. కబ్జాలో పెట్టుకుని మా ఇష్టంతో సంబంధం లేకుండా మా డబ్బులు తీసుకుంటున్నారు. దాన్ని మేము ఆపలేకపోతున్నాం. అట్‌లీస్ట్ చేయాల్సింది ఏంటంటే లాస్ట్ టైమ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇన్ని పథకాలకి ఇంత డబ్బులు తీసుకున్నారు. తీసుకొని మీ అబ్బా కొడుకుల పేర్లు పెట్టుకొని జగనన్న ఆ దీవెన, వైఎస్ఆర్ ఈ దీవెన అని చెప్పేసి మీ పేర్లు పెట్టుకున్నారు. ఎందుకు? అదే తీసుకున్నప్పుడు శ్రీ సరస్వతి విద్యా దీవెన, శ్రీ వెంకటేశ్వర వాహనమిత్ర ఇట్లాంటివన్నీ పెట్టాల్సింది. మా దేవుడి పేర్లు పెట్టాల్సింది మరి. ఓకే. డబ్బు మాది, హ్మ్. సొమ్ము మాది, సోకేమో మీదా. ఇదే మేము కోరుకునేది. కనీసం మా దేవుడు డబ్బులు తీసుకున్నప్పుడు అది తీసుకుంటున్నామని చెప్పండి. లేకపోతే ఎట్లా ప్రచారం అవుతుంది? ఇదిగో క్రైస్తవులు ఉన్నారంటే సామాజిక సేవ చేస్తారు. ముస్లింలు ఉన్నారంటే పేదవాళ్ళకి సేవ చేస్తారు. హిందువులు ఏం చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. హిందూ దేవాలయాల నుంచి వచ్చే డబ్బంతా కూడా ప్రభుత్వాలు తీసుకొని అన్ని మతాలకి పంచుతుంది. అందరూ బతుకుతున్నారు. బతుకుతున్నప్పుడు మరి మా పేరు చెప్పుకోవటానికి రోగం ఏంటి? ఇది కాకుండా మా దేవాలయాల్లో నిత్యం అన్నదానాలు జరుగుతున్నాయండి. ఒక్క తిరుపతిలోనే రోజుకి దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది అన్నదానంలో భోజనాలు చేస్తున్నారు. కడుపు నింపుతున్నారు స్వామి. మరి హిందువులు చేసే సేవల గురించి కూడా తెలిసేలాగా చేయండి. లేకపోతే అసలు హిందువులు ఏ సేవ చేయట్లేదేమో అనుకుని అన్యాయంగా ఇట్టించట మతం మారిపోతున్న వాళ్ళు చాలా మంది అవుతున్నారు. ఒక్క హిందూ ధార్మిక పరిషత్ అని టీటీడీలో ఒక విభాగం ఉందండి. ఆ విభాగానికి పెడుతున్న బడ్జెట్ సంవత్సరానికి రూ. 150,00,00,000. హ్మ్. మరి ఆ రూ. 150,00,00,000 ఏం చేస్తున్నారు? హిందూ ధర్మ ప్రచారం ఎక్కడ నడుస్తుంది? హిందూ ధర్మ ప్రచారం అంటే కొండపైన కూర్చోబెట్టి కోలాటం ఆడటం, చెక్క భజనలు చేపించడం ఇదే అనుకుంటున్నారా? కాదు. సనాతన ధర్మానికి ఇక్కడ తూట్లు పడిపోతుంది. పక్క మతాలోళ్ళొచ్చి సనాతన ధర్మంలోంచి అందరిని మతం మార్పిడి చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికి విరుగుడు చేయడం కోసం ఏమేం చేయాలో అటువంటి వాటికి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి ఆ నిధుల్ని వినియోగించండి వాళ్ళ కోసం. చేయట్లేదా? ఇది గాకుండా శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ అని ఒకటి పెట్టారు శ్రీవాణి ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్‌లోనే సుమారు 700-750 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని వార్తలొస్తున్నాయి. మరి దాని మీద సమగ్ర విచారణ చేయండి. ఆ ట్రస్ట్‌కి ముందు వెనక ఎవరున్నారో ధర్మారెడ్డి అవుతాడు, సుబ్బారెడ్డి అవుతాడు, కరుణాకర్ రెడ్డి అవుతాడు, జగన్మోహన్ రెడ్డి అవుతాడు తెలీదు గదా! వాళ్ళ మీద ఎంక్వైరీ చేపించండి, తీపిచ్చండి లెక్కలు. ఈ 5 సంవత్సరాల్లో ఫార్మ్ అయిందే కదా అది? ఈ 5 సంవత్సరాల్లో ఫార్మ్ అయింది శ్రీవాణి ట్రస్ట్. ఆ ఓకే. ట్రస్ట్‌లో ఎంత అన్యాయం జరిగిందో ఆ డబ్బులు మొత్తం లెక్కలు తీయండి. ఎందుకంటే ఇంతకుముందు ఈ దళారులు ఉండేవాళ్ళండి కొండ మీద. హ్మ్. వాళ్ళు దర్శనం టికెట్లు 5,000కి, 10,000కి అమ్మేవాళ్ళు. వీళ్ళొచ్చిన తర్వాత ఏమన్నారంటే, దళారులకు అమ్మటం ఏంటి? మేమే దళారు అవతారం ఎత్తుతాం కాబట్టి మాకే 10,000 ఇవ్వండి మేమే ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈ దొడ్డిదారు దళారీతనం ఎందుకు? చేస్తే బాహాటంగా చెప్పండి. మేము మిమ్మల్ని దోచుకోవటానికే ఉన్నాము. ఎవడైతే డబ్బులు ఎక్కువ కొట్టుకుంటున్నాడో అట్లాంటోళ్ళందరి దగ్గర మేము దోచుకుని దర్శన టికెట్లు ఇస్తాము. దేవుడు అనేవాడిని చూపెట్టేసి మేము వ్యాపారం చేస్తామని చెప్పేసి చెప్పండి. కనీసం మా హిందువుల్లో కొంతమందికైనా సిగ్గొస్తది. అయి చెప్పకుండా ఆ ట్రస్ట్ పెట్టాం, ఈ ట్రస్ట్ పెట్టాం అని చెప్పేసి ఆ డబ్బుల్ని అడ్డగోలుగా ఇట్లా స్కాములు చేసేసి మీ ఎన్నికల ఖర్చుల కోసం వాడుకుంటారా? అండ్ ఇంకోటండి. ఇప్పుడు అన్య మతస్థులు అసలు ఎంట్రీ ఎట్లా వస్తుందండి? వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం ఏంటసలు? ఈ అది సంస్కృతి ఇ ఇ ఎక్కడో ఫుల్ స్టాప్ పడాలిగా ఇది. ఖచ్చితంగా పడాలండి. ఆ! ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో కూడా మేము వెళ్లి, హ్మ్. ఈ విషయాన్ని మీరు అసెంబ్లీలో ప్రస్తావించండి అని అడిగాం. మేము ఏ టీటీడీలో ఉన్న ఏ అన్యమత ఉద్యోగస్తుడిని కూడా కడుపు కొట్టమని చెప్పట్లేదండి. హ్మ్. మేమంటుంది ఒకటే. టీటీడీలో నుంచి తప్పించి మరో ప్రభుత్వ డిపార్ట్మెంట్‌లోకి అవును. అబ్జార్బ్ చేసుకోమని ఎ ఎందు చెప్తున్నాం. ఎందుకంటే ఒకటండి ఆయనకి నమ్మకం ఉండదు. ఉండదు. ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి అతను నమ్మకం లేని పనేగా చేస్తుంది. నమ్మకం లేని పని చేస్తున్నాడు. మా గుడ్. భయం కూడా అదే చేస్తున్నాడు. హ్మ్. ఎందుకంటే వాళ్ళని వేరే డిపార్ట్మెంట్‌కి వెళ్ళండి. అదే. మీరు ఆ డిపార్ట్మెంట్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన పని చేసుకోండి. హ్మ్. మీరు ఈ టీటీడీలో మాత్రం ఉండొద్దు అంటే, లేదు లేదు మేము టీటీడీలోనే ఉంటాము అని వాళ్ళు పట్టుపడుతున్నారు అంటే, విశ్వాసం వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లేకపోయినా ఇక్కడే ఉంటామని పట్టుబడుతున్నారు అంటే, మా అనుమానాలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఓకే. మీకు అంత నమ్మకం లేని చోట మీకు వేరే అవకాశం వస్తదని తెలిసినా కూడా ఇక్కడే ఉంటామని మేము చీప్ పొండి అవతల కన్నా కూడా ఇక్కడే చూరు పట్టుకొని వేలాడుతున్నారు అంటే, ఏ కుట్ర చేద్దామని? హ్మ్. మా భయాలు మాకుండవా? ఓకే. మేము ఒకటే కోరుకుంటున్నాం. తిరుమల గాదు, ఏ దేవస్థానంలో గూడా ఎటువంటి ఫ్రిక్షన్‌కి తావు లేకుండా ఇలాంటి వాళ్ళందరిని గూడా ఇంకో చోటకి పంపమని అడుగుతున్నాం. మా కోరికల్లో న్యాయం ఉంది. కానీ మేము ఇక్కడే పట్టుకొని వేలాడతాం అనే వాళ్ళ కోరికలో ఏం న్యాయం ఉందో వాళ్ళే చెప్పాలి మరి. రాజకీయానికి మనకి కొన్ని పీఠాధిపతులు వీళ్ళకి సంబంధించిన ఒక లింకు ఆల్మోస్ట్ హిందుత్వానికి దెబ్బతీసే విధంగా కొన్ని జరిగాయనేది గూడా ఒక ఆరోపణలున్నాయి. నిజంగా అండి. చాలా జరిగాయి. ఆ! ఎందుకంటే సనాతన ధర్మానికి సంబంధించిన మూలాలన్నీ గూడా చిత్తరామనాయ పీఠాలుగానే చెప్తాం మేము. ఓకే. అందులో శృంగేరి మఠం గాని, లేకపోతే కంచి పీఠం గాని, లేకపోతే ద్వారకా పీఠము, స పూరీ పీఠము ఇట్లాంటివన్నీ హ్మ్. మరి ఇన్ని పీఠాలు ఉన్నప్పుడు ఈ పీఠాధిపతులు ఎవ్వరు కూడా ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సన్మానాలు చేయరు, ముద్దులు పెట్టుకోరు, ఏమీ చేయరు. వాళ్ళకి ఇది కావాలి అని కూడా వాళ్ళు ఎప్పుడు అడగరు. ఓకే. ఎందుకు?
వాళ్ళు స్వచ్ఛమైన పీఠాధిపతులు కాబట్టి వాళ్ళ ధర్మాన్ని కాపాడటం కోసమే, లేకపోతే వాళ్ళ పీఠం యొక్క కార్యక్రమాలు విస్తృతి పెంచడం కోసమే వాళ్ళ ఆలోచన కాబట్టి వాళ్ళు అంతకు మించి ఎటువంటి స్వార్థం ఉండదు వాళ్ళకి. ఓకే. కానీ ఈ మధ్య కొందరు గోచిగాళ్ళు, గన్నయ్యగాళ్ళు ఎవడు పెడతాడు కాషాయం కట్టేసుకుని వచ్చేసి ముద్దులు పెడతాడు, మీదడిపోతూ ఉంటాడు. ఇచ్చి ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ అవసరం కోసం రాజకీయ నాయకుల సంకలు నాకుతూ, వాళ్ళ అవసరం కోసం రాజకీయ నాయకుల కాళ్ళు పట్టుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఉంటారా? చివరికి ఈరోజు తిరుమల లాంటి క్షేత్రంలో ఎవడో వచ్చేసి ఒక స్థలం కేటాయిస్తే ఆ స్థలంలో ఆశ్రమం పీఠం కట్టుకోమని చెప్పేసి అంటే, ఆ పీఠం కట్టుకునే దానికి రూల్స్ అన్ని వైలేట్ చేస్తారు. 4 ఫ్లోర్లకు పర్మిషన్ ఇస్తే 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు కట్టేస్తారు. ఆ పక్కనే మళ్ళీ ఎంత స్థలం అయితే ఇచ్చారో అంత స్థలాన్ని మళ్ళీ పక్కన కబ్జా చేస్తారు. ఆ కబ్జా చేసిన స్థలాన్ని కూడా వీళ్ళు రెగ్యులరైజ్ చేస్తారు రాజకీయ నాయకులు. ఆ కబ్జా చేసిన దానిలో కూడా మళ్ళీ రూల్స్‌కి విరుద్ధంగా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేస్తే టీటీడీ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు దాన్ని కూడా రెగ్యులరైజ్ చేస్తారు. ఏమన్నా అంటే కట్టేసాడు కదా! ఇప్పుడు ఏం చేస్తావు అంటారు. కట్టేసాం కదా! ఏం చేస్తాం అనేప్పుడు కట్టుతున్నప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు గుడ్డి గుర్రాల్లో పళ్ళు తోముతున్నావా? నువ్వు కొండపైన కూర్చుంది కొండని కాపాడటానికి, క్షేత్రాన్ని కాపాడటానికి అనేగా తీసుకున్నావు తగుదునమ్మా అని. మరి ఆడెవడో వచ్చి అక్రమంగా కడతంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇచ్చిన పర్మిషన్‌కి భిన్నంగా కడతంటే నీకు బాధ్యత లేదా? చేతగానప్పుడు మరి ఇంకా ఎందుకు మీరు కూర్చున్నారు? అప్పజెప్పేయండి మా పీఠాధిపతులు ఎవరో ఒకళ్ళకి. చేస్తాంగా మేము చూసుకుంటాంగా. చెయ్యరు. ఎందుకంటే మా దేవస్థానాలనేది వీళ్ళకి ఆదాయ కేంద్రాలుగా మారిపోయాయండి. ఏటీఎంలాగా మారిపోయి పచ్చిగా చెప్పాలంటే. ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు దేవాలయాల డబ్బులు తినటం మరిగారు బాగా వీళ్ళు. అసలు మీరే ఒక స్టాండ్ తీసుకోవచ్చు కదండీ! హిందువులందరూ దేవాలయాలకు ఎళ్ళండి. అసలు ఓన్లీ డబ్బనేది ఖర్చు పెట్టకుండా, ఏదైతే హిందువులు ఉన్నారో వాళ్ళకే ఖర్చు పెట్టుకుని ఒక స్టాండ్ తీసుకోవచ్చుగా మీరందరూ కలిసి మరి? ఒకటండి సనాతన ధర్మం ఇక్కడ దాకా వచ్చింది అంటే ఈరోజు మాలాంటి సంస్థలు ఉండబట్టి కాదు. హ్మ్. ఆలయం ఉండబట్టి వచ్చినాయి. ఓకే. కాబట్టి ఆలయం బావుండాలని మేము కోరుకుంటాం. ఏ రోజు కూడా ఆలయం అంటే ఎవడో కాలు కోసుకున్నాడని మేము కంఠం కోసుకోవాలన్న ఆలోచన మేము చెయ్యము. హ్మ్. ఇప్పుడు ఆలయానికి ఆదాయం లేకుండా చేయాలనుకున్నాం అనుకోండి, ఈ ప్రభుత్వాలు హుండీల్లో డబ్బులేయటం మానేస్తే దేవాలయాలను వదిలేస్తాయని నేను అనుకోవట్లా. నా పర్సనల్ ఓకే. ఆలోచన ఓకే. ఏంటంటే, హ్మ్. ముందు దేవస్థానానికి ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కరిగిచ్చేస్తారు. హ్మ్. ఎప్పుడైతే దేవాలయ నిర్వహణ కష్టమైపోయిందో, ఓకే. దేవాలయాల ఆస్తులన్నిటిని కరిగిచ్చేస్తారు. అంటే పప్పుకి, బెల్లానికి భూములను అమ్మేస్తారు. హ్మ్. ఆల్రెడీ 4,70,000 ఎకరాలు ఉండాల్సిన భూమి ఇప్పుడు 20,000 ఎకరాలకు పడిపోయింది. 4.5 లక్షల ఎకరాల భూమి ఏమైపోయిందో ఎవరికీ తెలీదు. ఓకే. మొన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తులు నిరర్ధక ఆస్తుల పేరుతో కొన్ని ఆస్తులను అమ్మేయాలని ట్రై చేశారు. హ్మ్. నిరర్ధక ఆస్తులు ఏంటి? అర్థం లేని ఆస్తులు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయండి? నీకు మెయింటైన్ చేయటం చేతగాని ఆస్తులు కొన్ని ఉన్నాయని చెప్పు. అవి ఎలా మెయింటైన్ చేయాలో తెలియకపోతే మాలాంటి సంస్థలను అడుగు. మేము సలహా ఇస్తాం. అలా కాకుండా ఇవి నిరర్ధక ఆస్తులు కాబట్టి అమ్మేస్తామంటే అసలు అవి నిరర్ధకం అనుకున్నప్పుడు దాత ఇస్తున్నప్పుడే చెప్పేయాల్సింది. ఇవి మాకు అవసరం లేదు అని చెప్పేసి. మరి దాత ఇస్తున్నప్పుడేమో పండగ చేసుకుంటే తీసుకుని ఇచ్చిన తర్వాత మేము అమ్ముకు దొబ్బుతాం, వాడుకు దొబ్బుతాం అంటే కరెక్ట్ కాదు కదా! ఓకే. అలా ఆస్తులన్నీ కరగబెట్టేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏం చేస్తారంటే ఆలయానికి ఉన్న బంగారము, నిల్వలు, నగదు అన్నీ కరగబెట్టేస్తారు. చివరాఖరికి అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, ఇదిగో మా దేవాలయాలకి మీ దేవాలయాలకు ఆదాయం లేదు కాబట్టి మేము నిర్వహించలేకపోతున్నాం. మీ దేవాలయం మీరే తీసుకోండి అని మొహాన పడేస్తారు. అప్పుడు ఆ దేవాలయం నిర్వహణ తీసుకోవటానికి ఎవరొస్తారు? ఎందుకంటే అప్పటికే భక్తులు ఎవరికి కూడా గుడికెళ్ళే ఆలోచనలు పోయినాయి. గుడికెళ్ళినా కానుకలేసే ఆలోచనలు పోయినాయి. మనమే చంపేస్తున్నాం. ఓకే. మన మొహాన కొట్టేస్తారు దేవాలయం. తీసుకొని ఏం చేస్తారండి? ఎవరు నిర్వహిస్తారు? ఎవరి జేబుల నుంచి ఖర్చు పెడతారు అప్పటికి? అప్పటికసలు హిందువులకి దేవాలయానికి హిందువుల్ని వెళ్ళకుండా చేస్తే, దేవాలయానికి కానుకలు ఇవ్వాలన్న ఆలోచన కూడా మార్చేస్తే, వాళ్ళు ఎంతకాలం హిందువులుగా ఉంటారో కూడా తెలీదు. హిందువులు అప్పటికే మతం మారిపోతారేమో కూడా తెలీదు కదా! అంటే వ్యాపారానికి కట్టడే అవుద్ది కదా! ఈ అదే వ్యాపారాలకు చెప్తున్నానండి. ఏదైతే ఉందో వ్యాపారాన్ని కట్టడి చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన పెరగాల్సింది హిందువులకి. అందులో ఆదాయం అంటే హుండీలో డబ్బులు వేయొద్దు అనేది కాదు. మనం వేస్తున్న డబ్బులకి లెక్కల కోసం నిలదీయటం, నిగ్గదీయటం అనేది అలవాటవ్వాలి ప్రతి హిందువుకి. ఓకే. ఇవాళ ఒక లలిత్ కుమారో, అంజి గారో కూర్చొని ప్రశ్నించేస్తే సమాధానాలు రాకపోవచ్చు. మనలాంటోళ్ళకి 1000 మంది అయితే సమాధానం రాదా? వస్తది. మనలాంటి 1000 మంది అరే నా గుడిని కాపాడతానంటేనే నీకు ఓటేస్తాము అంటే రాజకీయ నాయకుడు మాటిండా? ఎండ్ ఆఫ్ ది డే పాలిటిక్స్ ఏంటండి? ఫకింగ్ నంబర్ గేమ్ అది. కరెక్ట్. ఆడికి 51 ఓట్లు కావాలంతే 100లో. ఆ 51 ఓటు కోసం ఆడు ఏ సంఖైనా నాకుతాడు. అది హిందువులదైనా నాకుతాడు. అలా నాకే పరిస్థితి హిందువులు తేవాల మన శక్తిని చూపిచ్చి. యూనిటీ ఉండాలి. యూనిటీ కావాలి. అదే. యూనిటీ కావాలి, స్ట్రెంగ్త్ కావాలి. మనకు అడగటానికి గొంతు పెగలాలి ఫస్ట్. నా గుడి, నా గుడి డబ్బు ఏం జరుగుతుంది? లేదు నీకు అడిగా అది ఇది లేదా? ధైర్యం లేదా? చెప్తున్న మాలాంటి వాళ్ళు ఉన్నారుగా. మాలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వండి. మాలాంటి వాళ్ళ వాయిస్‌ని ఇంకాస్త బలోపేతం చేపియండి. ఎందుకు రావు లెక్కలు చూద్దాం అన్ని. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. సో, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది?
కార్యాచరణ యథాతథంగా ఉంటుందండి మాకు. హ్మ్. ఎందుకంటే మాకు అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తున్నాం. ఓకే. ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి ప్రతిపక్షం మేము. ఓకే. ఎందుకంటే ఈ దేశంలో అన్ని మతాలకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వడానికి రాజకీయ పార్టీలన్నీ పోటీలు పడతాయి. హిందువుల కాడికి వచ్చేప్పటికి గోతులు తవ్వటానికి పోటీ పడతాయి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే. కాబట్టి హిందుత్వాన్ని, హిందూ దేవాలయాల్ని, హిందూ సమాజాన్ని, ధర్మాన్ని కాపాడుకోవటం కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇది పదవుల కోసమో, పైసల కోసమో, పైరవీల కోసమో, దేనికోసమో దీని విషయంలో కాంప్రమైజ్ ఉండదు. మా గొంతులో చివరి ఊపిరి ఉన్నంత వరకు, మా శరీరంలో చివరి రక్తబొట్టు ఉన్నంత వరకు దేవాలయ రక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటాం. అక్కడ ఎవరున్నా పర్లేదు.